కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ మొదలు, ఉద్యోగుల సమస్యలు మొదలు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మొదలు, రెడ్ బుక్ రాజ్యాంగం మొదలు, రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎలా ఇబ్బందులు పెడుతున్నారో దగ్గర నుంచి చివరికి టీటీడీలో జరుగుతూ ఉన్న పరిస్థితులు, లడ్డు వ్యవహారం అయితేనేమి, పరకామణి వ్యవహారం అయితేనేమి, ఇంకా చివరిగా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా తన కేసులను తాను దగ్గరుండి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు తానే దొంగ, తానే పోలీసు, తానే పబ్లిక్ ప్రాసిక్యూటరు, చివరికి తనదే గవర్నమెంటు, తానే అధికారుల మీద ప్రెజర్ పెట్టడము, తర్వాత తన మీద ఉన్న కేసులు తానే కోర్టులో పిటిషన్ ఎలా వేయించుకొని విత్డ్రా చేసుకుంటా ఉన్నారు. ఇది బెయిల్ వయలేషన్స్ కాదా అన్న కాడికి అన్న వివరాలతో చివరిగా ఫైనల్గా కంక్లూజన్స్లోకి పోతాం. సో ఇవి బై అండ్ లార్జ్ ఎజెండా ఐటమ్స్. సుదీర్ఘంగానే ఉంటుంది, బట్ ప్రతి అంశం కూడా రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్న అంశాలే. నాణ్యానికి ఇటువైపున్న వర్షను ప్రజలందరికీ కూడా తెలుసుకోవాల్సిన అంశాలు. సో మొట్టమొదటిగా రైతుల సమస్యల దగ్గర నుంచి మొదలు పెడదాం. నిజంగా ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం ఎలా ఉంది, రైతుల పరిస్థితి ఎలా ఉంది అన్నది నిజంగా చూస్తే రాష్ట్రంలో పాలన సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ ఆంధ్ర అన్న పరిస్థితి మాదిరిగానే ఆంధ్ర రాష్ట్రంలో పాలన సాగుతూ ఉంది. అందరూ కూడా దేశం మొత్తం కూడా హలో ఇండియాస్, మా రాష్ట్రం వైపు ఒకసారి చూడండి అని చెప్పి నిజంగానే ప్రతి ఒక్కరం అనాల్సిన పరిస్థితిలోనే ఈ రాష్ట్రంలో ఈరోజు పాలన సాగుతూ ఉంది.